హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ బాను. పిల్లలు, మీకు తెలుగులో నీతి కథలు చెప్తూ ఉన్నాను. అందులోని నీతిని తెలుసుకొని మీ జీవితంలో ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మనము ఒక చిన్న కథలోనికి వెళ్దాము. ఒక అందమైన సరోవరం ఉందన్నమాట. అక్కడ వచ్చేసి చాలా కప్పలు ఉండేవి. ఆ కప్పలు తమ కుటుంబాలతో అక్కడ హాయిగా నివసిస్తూ ఉండేవన్నమాట. ఒకరోజు కొంతమంది అల్లరి పిల్లలు ఆడుకుంటూ ఆ సరోవరం దగ్గరికి చేరారు. ఆ పిల్లల గుంపులో ఒక ఆకతాయి, ఆ సరోవరంలో చాలా కప్పలు ఉన్నాయి, మనము ఒక పోటీ పెట్టుకుందాము, ఈ రాళ్లతో ఎవరు ఎక్కువ కప్పలను కొడతారో వాళ్ళు గెలిచినట్లు అని చెప్పేసి ఆ ఆకతాయి పిల్లవాడు అందరి పిల్లల్ని ఒప్పించాడు. పిల్లలంతా రాళ్లతో కప్పలను కొట్టడం మొదలుపెట్టారు. కప్పలు కంగారుగా నీళ్లలో ఎగరడం, బెకబెకలాడడం మొదలుపెట్టాయి. అవి ఎగిరే కొద్దీ పిల్లలు ఇంకా హుషారుగా ఆ కప్పలను కొట్టారనమాట. చాలా కప్పలకు దెబ్బలు తగిలాయి. ఆ సమూహంలోని ఒక ముసలి కప్ప మిగతా కప్పలతో, మనం నీళ్లలో ఎగరకుండా సరోవరం లోపలికి వెళ్ళిపోదాము, మన ఎగిరే కొద్ది పిల్లలు మరింత కొడతారు అని చెప్పింది ఆ ముసలి కప్ప. అయితే ఆ ముసలి కప్ప తన కుటుంబ సభ్యులకు తగిలిన గాయాలను చూసి భరించలేకపోయింది. ఆఖరికి ధైర్యం చేసి నీళ్లలో నుండి బయటకు వచ్చి ఆ పిల్లల వైపుకు వెళ్ళిందనమాట. దాన్ని పిల్లలు రాళ్లతో కొట్టసాగారు. ఒళ్ళంతా దెబ్బలు తగులుతున్నా ఆగకుండా ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి, మీకు ఇదంతా ఆటలాగా ఉండొచ్చు, కానీ దానివల్ల నా కుటుంబ సభ్యులకు చాలా దెబ్బలు తగిలాయి, వాళ్ళు బాధపడుతూ ఉన్నారు, మేమందరము మీకు ఏ హాని తలపెట్టలేదు కదా, అయినా మీరు మమ్మల్ని ఇలా కేవలం ఒక ఆట కోసం కొడుతూ ఉన్నారు, ఇది చాలా అన్యాయము, మీకు సిగ్గుచేటు అని చెప్పిందనమాట. పిల్లలు ఆ గాయపడ్డ ముసలి కప్పలు మాటలు విని ఆశ్చర్యపడ్డారనమాట. ఇంకెన్నడూ ఒకరికి కీడు తలపెట్టరాదని తెలుసుకున్నారు. అక్కడి నుండి వెళ్ళిపోయారనమాట. ఇలా ముసలి కప్ప తన సమూహంతో యొక్క కప్పల ప్రాణాలని కాపాడింది. కాబట్టి ఎప్పుడు కానీ పిల్లలు ఈ కథ ద్వారా తెలుసుకున్న నీతి ఏమిటి, ఎవరిని మనము హింసించకూడదు అనేటువంటిది ఈ కథ ద్వారా మనము తెలుసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.